వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్యకారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్యకారణ జన్మ. చేస్తున్నారు. మరి వారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, అనధికారులు విచ్చేస్తున్నారు. కనుక ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి చిత్రాల్లోనేటువంటి ఒక మంచి సందేశాత్మక పాటలను వినిపించడానికి మన ఏలూరు గాయని గాయకులు విచ్చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ముందుగా మరి మన యొక్క అన్నగారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు వారి గురించి ఆ తదుపరి మరి వచ్చేసినటువంటి గాయని గాయకులను మరి స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తదుపరి ఎన్టీఆర్ సినీ సంగీత విభావరి కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 1928 మే 28వ తేదీన జన్మించారు. తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి వారిని ఈ రోజున స్మరించుకుంటూ వారు నటించినటువంటి చిత్రాల్లోనేటువంటి పాటలను మరి మన మధ్య ఆలపించి మరి మనందరికీ కూడా శ్రవణానంద భరితులను చేయడానికి విచ్చేశారు మన ఏలూరు గాయని గాయకులు. మరి వారిని గౌరవంగా మరి యొక్క వేదికపై మరి ఆహ్వానించుకుందాం. ముందుగా ఆచార్యుల మాస్టర్ గారు, వారు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. మరి వారిని హృదయపూర్వకంగా వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందాం. మరి వారు మరి యొక్క వేదికను అలంకరించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం కూడా కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. అదేవిధంగా పుల్లారావు గారు, వారి హోటల్ నిర్వాహకులు, మరి వారిని కూడా మరి హృదయపూర్వకంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.
మూర్తి గారు, వారు ఫుట్వేర్ షాప్ నిర్వాహకులు. మరి వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. అందరం కూడా కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించుకుందాం. మూర్తి గారు కలెక్టరేట్లో ఎంప్లాయీ వారు. రెడ్డి గారు, మరి వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆర్టీసీ విఆర్ఎస్ తీసుకున్నటువంటి శ్రీమతి ఎం అరుణ్ కుమారి గారు, వారిని కూడా వేదికపై ఆసీనులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అరుణ్ కుమారి గారు, శ్రావణి కుమారి గారు, వారు బీఈడీ చేశారు, హౌస్ వైఫ్గా ఉంటున్నారు. వారు కూడా గాయని. శ్రావణి కుమారి గారు, మరి వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జయలక్ష్మి గారు, మన మధ్య ఉన్నటువంటి జయలక్ష్మి గారు, వారు హౌస్ వైఫ్. వారిని కూడా వేదికపై ఆసీనులు కావాల్సిందిగా జయలక్ష్మి గారిని కోరుతూ ఉన్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. రఘు గారు, రామారావు గారు, వారి టైలర్ గారు, రామారావు గారు, వారిని కూడా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అజయ్ గారు, కలెక్టరేట్లో ఎంప్లాయీగా వారు ఉన్నారు. అజయ్ గారు, వారిని కూడా హృదయపూర్వకంగా మరి వేదికను ఆశీనులు కావాల్సింది కోరుతూ ఉన్నాం. పట్టాభి గారు, వారు ఆర్టీసీ ఎంప్లాయ్. పట్టాభి గారు, మరి ఈ కార్యక్రమానికి కూడా వారు ఎంతో ప్రోత్సాహకులు కూడా. పట్టాభి గారు. సింగరాజు గారు, వారి ఆర్ఎంపీ డాక్టర్ గారు. సింగరాజు గారు, మరి వారిని కూడా వేదికపై ఆసీనులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ సినీ సంగీత విభావాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి మన యొక్క మధ్య ఉన్నటువంటి గాయకులందరూ కలిసి మరి యొక్క దేవుని యొక్క ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శ్రీనివాస్ గారు అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆవరణవద్మార్గం గజాననం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అపాయము దాటటానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు. సోమరి కునుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు. మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా, మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా. మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తదు దూరా. మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా. జీవితం సగభాగం నిద్దులకే సరిపో. జీవితం సగభాగం నిద్దులకే సరిపో. మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో. అతి నిద్రాలోడు తెలివిలేని మూర్ఖుడు. అతి నిద్రాలోడు
బలముతోటే ఘన కార్యము సాధించలేరు. బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. మత్తు వదలరా మత్తు వదలరా. చుట్టుముట్టు ఆపదలను ముట్టు పెట్టబోనురా. చుట్టుముట్టు ఆపదలను ముట్టు పెట్టబోనురా. వెలిగితనం కట్టి పెట్టి ధైర్యము చేపట్టురా. కర్తవ్యం నీ వంతు కాపాడుతనా వంతు. కర్తవ్యం నీ వంతు కాపాడుతనా వంతు. చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే మత్తుగా చిత్తదు దూరా. మత్తు వదలరా మత్తు వదలరా. చాలా చక్కగా పాట పాడి శ్రవణానంద భరితంగా చేసినటువంటి ఆచార్య మాస్టర్ గారికి మరొకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చిత్రం ఆలీబాబా 40 దొంగలు. పాడిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పి సుశీల గారు. సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు. ప్రస్తుతం పాడుతున్నటువంటి వారు శ్రీనివాస్ గారు, శ్రీమతి కుమారి గారు. నాలో నీవై 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 నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము. పడమట సూర్యుడు కన్నుమూసి తూర్పున చంద్రుడు తొమ్మిది చూసి కావు చీకటి దారిలోని కాసి విరబోసి. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత 3 దఫాలు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటువంటి గొప్ప మహనీయుల్ని మరి ఈ రోజున వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేశారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా వ్యాపారం, ఆ తరువాత ఒక ముద్రణ ప్రెస్ను నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదు. మరి అటువంటి గొప్ప మహనీయుని మరి ఈరోజు మనం స్మరించుకోవడం ఒక అదృష్టం. వారి యొక్క జీవిత చరిత్రను మరి ఈ విధంగా మనం స్మరించుకోవడం మన యొక్క బాధ్యత. మరి అటువంటి పూజ్యులను స్మరించుకోవడం ఒక మంచి అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. మరి యొక్క
సందర్భంలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వ ఐక్యతతో అమరావతి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అమరావతి సర్కిల్ నందు మరి ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రిగా చేసి మరి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక గొప్ప మహా మనీషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి వారిని మరి ఈ రోజున స్మరించుకుంటూ ఆయన యొక్క పేరు మీదుగా మరి ఎన్టీఆర్ సంగీత సినీ విభావరిని మరి ప్రేక్షకులకు మరి మన యొక్క ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశ్యంతో అమరావతి ఫ్రెండ్స్ సర్కిల్ వారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. మరి ఎన్టీ రామారావు గారు మన మధ్య లేనప్పటికీ కూడా మరి ఆయన యొక్క స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నటించినటువంటి పాత చిత్రాల్లోని చాలా ముఖ్యమైనటువంటి మంచి గీతాలను ఎంచుకొని 32 పాటలుగా సెలెక్ట్ చేసుకొని మరి ఈనాడు మన మధ్యకు వచ్చినటువంటి ఏలూరు నగర గాయని గాయకులచే ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి మరి యొక్క అనుభూతిని పొందే విధంగా మరి సినీ సంగీత విభావరిని మనం ఏర్పాటు చేసుకోవడం ఒక సంతోషించదగినటువంటి విషయం. కారు చీకటి దారిలోనే కాంతి విరమూసి పెంచిన తోట మాలిని వీడి పెరిగిన తోట తల్లి కన్నె మనసే తీగలాగా కాంతుని తెలవేసే ప్రియ కాంతుని తెలవేసే నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము కలబాలని జంటగా ఉందాము. వలపులో నామకులు లేక బ్రతుకులో నమిలికలు లేక వాగులున్న వంకలున్న సాగిపోదాము నీలో నీవై నాలో నీవై తీయని కలలే కందాము తెరవాలని జంటగా ఉందాము. ఎంతో చక్కటి పాటను ఆలపించి శ్రవణనం భరితల్ని చేసినటువంటి అరణ్య కుమారి గారికి, శ్రీనివాస్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇప్పుడు రావోయి చందమామ చిత్రం మిస్సమ్మ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గీత రచయిత పింగళి గారు, నేపథ్య గానం ఎంఏ రాజా గారు, పి సుశీల గారు.
ఈ పాటను ఆలపించడానికి మన మధ్యకు వస్తున్నారు పుల్లారావు గారు, శ్రీమతి శ్రావణి కుమారి గారు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడు నగుపతి నోయ్, సామంతము గల సతికి ధీమంతుడు నగుపతి నోయ్. సతిపతి తోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు మూటకు మాయే నటనలు నిలిచెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. తన మతమేదో తనది మన మతమసలే పడదోయ్, తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్. మనము మనదను మాటే అననీయదు తానన్నదోయ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో, నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో. ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. చాలా చక్కగా పాట పాడి మనందరినీ కూడా ఆనందభరితులను చేసిన పుల్లారావు గారికి, శ్రావణి కుమారి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇప్పుడు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి చిత్రం బొబ్బులి పులి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ యొక్క గీతాన్ని ఆలపించడానికి మన మధ్యకు వస్తున్నారు రెడ్డి గారు. ఊరి తారక రామారావు గారి యొక్క 103వ జయంతి వేడుకలలో హలో చెక్. ఎన్టీఆర్ సినీ సంగీత విభావరికి విచ్చేస్తున్నటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు ఇవే మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లులు కన్న భూమి గొప్పదిరా. జననీ
జన్మభూమిశ్చ స్వర్గాదపి కరీయసి స్వర్గాదపి కరీయసి. తల్లి మోసేది నవమాసలేద ఈ తల్లి మోయాలి కడవరకూర కట్టే కాలే వరకూర ఆ రుణం తల కొడివితో తీరేయురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కరీయసి స్వర్గాదపి కరీయసి. గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకు తెలుసు గుండె కోత బాధంతో ఈ గుండెరాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కరీయసి స్వర్గాదపి కరీయసి. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క గీతం ద్వారా మన యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క దేశభక్తియే ఆయనను మన యొక్క రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ప్రేరేపించడానికి ఒక గొప్ప కారణంగా కూడా మనం భావించవచ్చు. మరి ఆయనకు ఉన్నటువంటి దేశభక్తి మరి ఈ యొక్క పాట ద్వారా చక్కగా మనకి వినిపించినటువంటి రెడ్డి గారికి మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇప్పుడు ఏమో ఏమో ఇది చిత్రం అగ్గిపిడుగు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, గీత రచయిత సి నారాయణ రెడ్డి గారు, నాడు పాడినటువంటి వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జానకి గారు. ఇప్పుడు ఈ గానాన్ని ఆలపించడానికి మన మధ్యకు వస్తున్నారు మూర్తి గారు, శ్రీమతి జయలక్ష్మి గారు. నాకేమో
ఉన్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి. కురులలో ముంగురులలో నా కోరికలూరినవి. వింతగా కౌవింతగా ఈ వెన్నెల పూచినది. చెంతగా నువ్వు చేరగా ఇది ఇంతగా తోచినది. ఇంతగా తోచినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో దిగులుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు. అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. నవ్వుతో ముసి నవ్వుతో అయినను దోచివేయకు. మాటతో సయ్యాటతో నన్ను మంత్రించి వేయకు. మంత్రించి వేయకు. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. నీ తొలి చూపులోనే చిత్రం సుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు ఇప్పుడు ఈ యొక్క గీతాన్ని ఆలపించడానికి మన మధ్యకు వస్తున్నారు. ప్రేమకు పెళ్లికి వంచెలు వేసిన శుభలేఖలే చూసుకోనా. వాడిన వండిన వలపులు కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. నీ ఎదలో నా ఎదలే సరళమై బహురాగాలుగా నీకు నీవా. నింగిని నేలకు వంచిన శక్తిత తీరు చుక్కగా ఉండిపోనా. అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి మొక్కులే దిద్దుకోనా. మనసు యాలగా ఊగువేగా. చిగురు సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికి. పొడిమలన్నీ తోలు తొడిగి పులకరించాలి నేనైకి. చల్లవాపు గొడుగు పట్టాలి నీ రాకకి.
దేవునిలో శ్రీమతివై కనిచేసి ఎన్నాళ్ళకో మర్యాదాపనై సాగువేళ కని చూపులోనే నింగిని నేలకు వంచిన చెక్కిట తిరుగుతుండగా కోకిలమ్మ కొత్త చీర సారణగాలి మన పెళ్ళికి కోనసీమ కొత్త రాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకి మాఘమాసాలు ముందు రావాలి మంచి లగ్గాలు చూసి రామచిలకల్లా ప్రేమ మొలకు పెళ్లి మంచాలు చేసి కలలన్నీ కాపురమై మమతలకే కాపురమై కలిసేది ఎన్నాళ్ళకో శుభ శకునాలు పలికేసి ఆగని చూపుతోనే ప్రేమకు పెళ్లికి వంచెల వేసిన శుభలేఖలే చూసుకోరా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముక్కులే దిద్దుకోనా నీ ఎదలో నాయవలే సరదమై అనురాగాలుగా నీకునేవా చాలా చక్కగా ఆలపించినటువంటి శ్రీనివాస్ గారికి, అరుణ్ కుమారి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. చిత్రం దేవత. పాడిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ పాటను పాడడానికి మన మధ్యకు వచ్చారు రఘు గారు. స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటుతూ పాడినటువంటి యొక్క పాట ఎంతో అద్భుతమైనది. హలో. స్త్రీ యొక్క ఉన్నత స్థితికి ఒక నిదర్శనం ఈ యొక్క పాట. మరి యొక్క చిత్రంలోని పాటను ఆలపించడానికి రఘు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల బాణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఒక గొప్పతనాన్ని చాటుతూ చక్కగా మరి గానాన్ని ఆలపించినటువంటి రఘు గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. పువ్వుల తొలకరిలో చిత్రం చాణక్య చంద్రగుప్త, సంగీతం పెండ్యాల గారు, పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. ఇప్పుడు ఈ పాటను ఆలపించడానికి మన మధ్యకు వస్తున్నారు పట్టాభి గారు, శ్రీమతి అరుణ కుమారి గారు. చిరునవ్వుల తొలకరిలో చిరునవ్వుల చిలుకులలో చిరునవ్వుల తొలకరిలో చిరునవ్వుల చిలుకులలో వసంతాలు దోసిట పూసి విసిరేను తారలనే దివ్యను చేసి వెలిగింపు నీ కన్నులలో. నీవే నా జీవనాడిగా, నీవే నా జీవనాడిగా, ఎగసేలు గగనాల నీవే
అల్లికలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో హృదయాలే తొలి వలపుల కలయికలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఆలపించినటువంటి పట్టాభి గారికి, అరుణ్ కుమారి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఇప్పుడు ఇంద్రధనస్సు చీర కట్టి చిత్రం గజ దొంగ, సంగీతం చక్రవర్తి గారు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. ఈ యొక్క పాటను ఆలపించడానికి మన మధ్యకు వస్తున్నారు అజయ్ కుమార్ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు. ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే, ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే, చుక్కలకే కులికొచ్చిందంట, ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే, చూపులకే పలుకొచ్చిందంట, జాబిలికే నడకొచ్చిందంట. నడిరే సమయాన వడిచే తరుణాన, నడిరే సమయాన వడిచే తరుణాన, నక్షత్రతే మంచి జడలల్లన, నవ్వుల తొలి పువ్వునే గిల్లన, ప్రేమలనే కౌగిలిలో, పెళ్ళియనే పందిరిలో, ఇచ్చి పుచ్చుకున్న మాట మంత్రమాయనే, ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే. ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే, చూపులకే పలుకొచ్చిందంట, జాబిలికే నడకొచ్చిందంట.
కనుల వలపు కనుల నీలి మెరుపులో పులుపులేవు మేలు తొలుపు ఈ విషస్సులో ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుతో చూడంతా కులుతో చూడంతా పాడినటువంటి జయలక్ష్మి గారికి అజయ్ కుమార్ గారికి మరి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం.